అయ్యయ్యో! మన కళ్ళెదురుగానే మనం ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రతిసారి మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి మా ఓన్ కార్‌లోనే వెళ్తున్నాం. ఎందుకంటే కరెక్ట్‌గా ఇంక 1 అవరే టైం ఉంది కాబట్టి. ఇక్కడే అసలైన ట్విస్ట్. ఫుల్ ట్రాఫిక్‌లో నడి రోడ్డు మధ్యలో పెట్రోల్ లేకుండా కార్ ఆగిపోతే ఎలా ఉంటుంది? ఈ గూగుల్ ఏమో షార్ట్ కట్ చూపించేసరికి అటు వెళ్ళిపోయాము. అక్కడ ఒక్క పెట్రోల్ బంక్ కూడా లేదు. మా వారు తన గుండెని గట్టిగా పట్టుకొని డ్రైవ్ చేశారు. ఏదో మా అదృష్టం కొద్దీ. ఇంకా రైల్వే స్టేషన్‌కి రీచ్ అవుతామనంగా ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. మా జర్నీ మొత్తం ఇలా అడుగడుగున టెన్షన్లే. తీరా రైల్వే స్టేషన్ కి రీచ్ అవ్వగానే మా కళ్ళు ఎదురుగానే ట్రైన్ వెళ్ళిపోతుంది. మాదేమో నన్ను కంగారు పడ్డాము, కానీ కాదు. అది వెళ్ళిన వెంటనే మా ట్రైన్ వచ్చేసింది. ఇదిగోండి, ఇదే మా శబరి ఎక్స్ప్రెస్. జర్నీలు చేయడం, అందులోను వాటర్ కూడా చేంజ్ అవ్వడం వల్ల నాకు గొంతు అయితే అసలు పూర్తిగా పోయింది. మాట్లాడడానికి కూడా కష్టం అయిపోయింది. ఆ స్టేజ్ లో ఉన్నాను లాస్ట్ 2 days. అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేదు అండ్ గివ్ అవే విన్నర్స్ ని కూడా అనౌన్స్ చేయడం లేట్ అయ్యింది. నేను చూసి ఒక 2 days లో మీకు అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ ఏసీయే బుక్ చేసుకున్నాము. ఈసారి ఫస్ట్ ఏసీలో మాకు క్యాబిన్ కన్ఫర్మ్ అయ్యింది. క్యాబిన్ అంటే తెలుసు కదా, 4 beds ఉంటాయి ఒక రూమ్ లో. అయితే ఈ ఫస్ట్ ఏసీలో ఈసారి నేను ఒక హారబుల్ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేశాను. అసలు ఎప్పుడు నాకు ఇలా జరగలేదు, నేను ఫేస్ చేయలేదు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ షార్ట్ వరకు వెయిట్ చేయండి. మా వారు ఇంకా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి సర్దుడి కార్యక్రమమే. చూడండి వాడిని ఎలా కప్పేశారో.